హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 26. వైశాంక్ మాటలు విన్న విక్రమ్ తనకి ఇష్టం లేదు అన్నాక నీ సోది ఏంటి బే అన్నాడు స్టైల్‌గా వాల్‌కి ఆనుకొని అక్కడ వాళ్ళ పక్కన నిలబడి. అక్కడ విక్రమ్‌ని చూసాక కాస్త రిలీఫ్‌గా అనిపించింది అనూకి. అప్పటి వరకు భయంతో వణికిపోయింది. విక్రమ్ ఈ విషయం నీకు సంబంధం లేదు. నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? అన్నాడు వైశాంక్ సీరియస్‌గా. ఏంటే పిచ్చి వాడితో మాట్లాడతావా? ఇక్కడే ఉండి అని అడిగాడు విక్రమ్ ఐబ్రోస్ రైజ్ చేసి. హుహు. అని తల అడ్డంగా ఊపింది అను. మరి నడు అని విక్రమ్ అను చెయ్యి పట్టుకోవడంతో అతడి వెనక నడిచింది అను. విక్రమ్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి వైశాంక్ వంక చూసి పొగరుగా ఒక్క నవ్వు నవ్వాడు. విక్రమ్ వెంట అలా అను వెళ్ళేసరికి వైశాంక్‌కి ఒళ్ళు మండిపోయింది. ఛ! ప్రతిసారి వీడు మధ్యలో వచ్చి అంతా చెడగొడుతున్నాడు. ఎంత ఎగురుతావో ఎగరరా! ఆఖరికి తనని నేనే సొంతం చేసుకుంటాను అని పొగరుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు వైశాంక్. విక్రమ్ ఇటు వైశాంక్ గాడి మీద కోపం ప్లస్ అను మీద కోపాన్ని కసితీరా ఆమె చేయిని గట్టిగా పట్టుకొని అనుని లాక్కెళ్ళి అతడి కారులో పడేశాడు. విక్రమ్ గారు ఎక్కడికి? నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను వదలండి అంటూ కారులో నుండి దిగబోయింది అను. కానీ అప్పటికే విక్రమ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డోర్స్ లాక్ చేసేశాడు. విక్రమ్ గారు డోర్ తీయండి. నేను ఇంటికి వెళ్ళాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి నన్ను అంది అను. కానీ అను మాటలు అస్సలు వినిపించుకోవడం లేదు విక్రమ్. చాలా ఫాస్ట్‌గా డ్రైవింగ్ చేస్తూ కార్‌ని ఆ రోజు వీళ్ళు వెళ్ళిన పూల తోట దగ్గరికి తీసుకువెళ్ళాడు అనుని. అక్కడ అయితే ఎవ్వరూ ఉండరు అని. అక్కడికి వెళ్ళగానే విక్రమ్ కార్ దిగి అను వైపు డోర్ తీసి తనని బయటకి లాగి తనని కార్‌కి లాక్ చేశాడు. ఆమెకి అటూ ఇటూ చేతులు వేసి. ఇన్ని రోజుల తర్వాత విక్రమ్ అంత దగ్గరగా ఉండడంతో మళ్ళీ వాళ్ళ ఇద్దరి కలయిక అను కళ్ళ ముందు మెదిలింది. అతడి వెచ్చని శ్వాస ఆమెని తాకుతూ ఉంటే ఆమె ఊపిరి బిగబట్టింది కళ్ళు మూసుకొని. కళ్ళు తెరవ్వే అన్నాడు విక్రమ్ చాలా అంటే చాలా కోపంగా. విక్రమ్ గొంతులో కోపానికి అను భయపడి మెల్లిగా కళ్ళు తెరిచింది. విక్రమ్ అనునే సీరియస్‌గా చూస్తూ ఉండేసరికి ఆమె కళ్ళు నేలకి దించేసింది. ఇటు చూడవే అన్నాడు విక్రమ్. అను మెల్లిగా కళ్ళు పైకెత్తి విక్రమ్‌ని చూసేసరికి ఎందుకు దూరం పెడుతున్నావే నన్ను అని అడిగాడు డైరెక్ట్‌గా విక్రమ్. నేనేం చేశాను సార్ అంది అను. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియనంత ఎడ్డిదానివేమీ కాదే నువ్వు. అన్నీ తెలిసే చేస్తున్నావు. ఏం జరిగిందో చెప్పు. ఎందుకు నాతో మాట్లాడడం లేదు? ఎందుకు నా నుండి తప్పించుకొని తిరుగుతున్నావు? అన్నాడు విక్రమ్. నేనేం అలా చేయడం లేదు సార్ అంది అను భయపడుతూనే. అను నాకు పేషెన్స్ చాలా తక్కువ. నాకు కోపం తెప్పించకు అన్నాడు విక్రమ్. నేను నిజమే చెప్తున్నాను సార్. నేనెందుకు అలా చేస్తాను? మరి కనీసం నేను నీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఎందుకివ్వట్లేదు నువ్వు? నేను కాలేజ్‌కి వచ్చేది చదువుకోవడానికి సార్. ఇలా ఎవ్వరితో పడితే వారితో మాట్లాడడానికి కాదు. అయినా దూరం పెడుతున్నాను అంటున్నారు. నేనెప్పుడు మీకు దగ్గరయ్యాను అని దూరం పెడుతున్నాను అని ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు మీరు? అంది అను కాస్త ధైర్యం చేసి. అంతే విక్రమ్ అను పక్కనే ఉన్న కార్‌కి గట్టిగా పంచిచ్చాడు. దాంతో అను చాలా భయపడిపోయి విక్రమ్‌నే చూస్తూ ఉంది ఏడుస్తూ. ఎందుకే ఏమీ తెలియనట్టు కథలు పడుతున్నావు? ఏ నాకు పని లేక రోజు నీ వెనకాల తిరుగుతున్నానా నేను? ఎందుకు నీతో మాట్లాడుతున్నాను? అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లవా నువ్వు? నేనెందుకు నీతో మాట్లాడుతున్నాను? ఎందుకు నీ వెంట పడుతున్నానో ఏమాత్రం నీకు తెలియదా? హా! అన్నాడు విక్రమ్ గట్టిగా. విక్రమ్ మాటలకి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది అను. ఆ ఏడుపు ఆపవే ముందు
నువ్విలానే ఏడ్చావనుకో, ఆ దెబ్బ ఈసారి నీ మీద పడుతుంది చెప్తున్నా అన్నాడు. దాంతో ఆమె కళ్ళు పైకెత్తి విక్రమ్‌ని కోపంగా చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తుంది. అను. అంత కోపంలోనూ అను ఫేస్‌ని అలా చూస్తే విక్రమ్‌కి నవ్వొచ్చేసింది. అను భయపడుతుందని గ్రహించిన విక్రమ్ తన కోపాన్ని అంతా తగ్గించుకొని గట్టిగా కళ్ళు మూసి తెరిచి మొత్తంగా ఆమె మీదకి ఒరిగి, "నేనెందుకు నీ వెంట పడుతున్నానో నీకు తెలియడం లేదా?" అని అడిగాడు మెల్లిగా. "హుహు" అంది అను. "తెలిసేలా మరి నేను చెప్పనా పిచ్చి?" అన్నాడు. "హుహు" అంది మళ్ళీ. "మరి ఎలా చెప్తే అర్థం చేసుకుంటావే నువ్వు నా బాధని? పిచ్చోన్ని చేస్తున్నావు కదే నన్ను. నువ్వు నాతో మాట్లాడకపోతే నరకంలా ఉంది అను. కాస్త మాట్లాడవే నాతో. అలా తప్పించుకొని తిరగకు. ఏంటి అర్థమైందా నేను చెప్తుంది? లేకపోతే తన్నులు తింటావా?" అన్నాడు విక్రమ్. "నేను ఇంటికి వెళ్తాను. లేట్ అయితే పిన్ని తిడుతుంది" అని వెక్కిళ్ళ మధ్యనే చెప్తుంది అను. "నీ పిన్నిని నిన్ను తీసుకెళ్ళి గోతిలో పాతిపెట్టాలే దొంగ సచ్చిందాన. నేనిక్కడ ఏం మాట్లాడుతున్నానే నువ్వేమంటున్నావు? ఆ పిన్ని గోల కూడా రోజు ఉండేదే కానీ నా కోసం 4 తన్నులు తినలేవా?" అన్నాడు విక్రమ్. మళ్ళీ "ఊహు" అంది అను. "ఓరి దేవుడా! మాట్లాడవే అంటే మూగమొద్దులా చేస్తున్నావేంటే? ఏమొచ్చి సచ్చిందే నీకు? నన్నిలా చంపుకు తింటున్నావు. ఇప్పుడేంటి నువ్వింటికి వెళ్తావు అంతేనా?" అన్నాడు విక్రమ్. "అవును" అని తల నిలువుగా ఊపింది అను. "సరే ముందా ఏడుపు ఆపి ఇదిగో ఈ వాటర్ తాగు. నేను ఇంటి దగ్గర దిగబెడతాను గాని" అంటూ కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి అను చేతికి ఇచ్చాడు విక్రమ్. ఏడుస్తూనే ఆ వాటర్ బాటిల్ అందుకొని కొన్ని వాటర్ తాగి కొన్ని మొహం మీద చల్లుకుంది అను. ఆ తర్వాత దుప్పట్టాతో మొహం తుడుచుకొని విక్రమ్ వైపు చూసింది. "ఇక వెళ్దామా?" అన్నట్టు. "ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నావు. కానీ నాతో మాట్లాడడానికి మాత్రం రెడీగా లేవు. అంతేనా?" అని అడిగాడు విక్రమ్. ఇక విక్రమ్ ఏం మాట్లాడినా అను సైలెంట్‌గా ఉండడంతో, "చూస్తానే ఎన్ని రోజులు ఇలా ఉంటావో చూస్తా" అంటూ అనుని లాగి ఒకసారి హత్తుకొని వెళ్ళి డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు విక్రమ్. విక్రమ్ అలా హత్తుకోగానే అను షాక్ అయ్యి, "మన మధ్యన జరిగిన దాన్ని నేను మర్చిపోవాలని ట్రై చేస్తే, మళ్ళీ మీరు ఇలా చేసి ఎందుకు నాకు దాన్నే గుర్తుకు చేస్తున్నారు సార్" అంటూ తనలో తనే బాధపడుతుంది అను. అను ఇంకా కారులో కూర్చోకపోవడంతో విక్రమ్ హారన్ కొట్టాడు. ఆ సౌండ్‌కి ఉలిక్కిపడి అను వెళ్లి విక్రమ్ పక్కన కూర్చుంది. వారిద్దరి ప్రయాణం మౌనంగా సాగి అనుని వాళ్ళ లైన్ చివరన దిగబెట్టాడు విక్రమ్. అను మెల్లిగా దిగి విక్రమ్ వైపు ఓసారి చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. విక్రమ్ మాత్రం వెళ్తున్న అనునే చూస్తూ, "ఎన్ని వేషాలు వేస్తావో వేయవే నువ్వు. నువ్వు సొంతమయ్యేది మాత్రం ఈ విక్రమ్ గాడికే. అప్పటి వరకు నువ్వెలా ఉండాలి అనుకుంటున్నావో ఉండు. ఆ తర్వాత చెప్తాను నీ సంగతి" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇంటికి వెళ్ళిన అను తన రూమ్‌కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది కింద కూర్చొని. "ఎందుకు నన్నిలా సతాయిస్తున్నారు? నేను మాట్లాడకపోతే అయినా మీరు దూరంగా ఉంటారు అనుకుంటే ఇలా చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలిరా దేవుడా!" అనుకుంది అను. కాసేపు ఏడ్చి ఏడ్చి కళ్ళు తుడుచుకొని మళ్ళీ ఇంటి పని అంతా చేసి వంట కూడా చేసేసి చదువు మీద శ్రద్ధ పూర్తిగా పోవడంతో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ పడుకుండిపోయింది అను. మరుసటి రోజు మోక్ష బలవంతంగా అనుని బయటికి లాక్కొచ్చి, "ఏంటే ఇది? ఎందుకిలా చేస్తున్నావు అసలు? ఎందుకు మాట్లాడడం లేదు మాతో?" అని అడిగింది. "నేను బానే ఉన్నాను మోక్ష. మీరలా ఎందుకు అర్థం చేసుకుంటున్నారు? నాకు తెలియట్లేదు" అంది అను. వాళ్ళ వెనకాలే ఉన్న విక్రమ్, "దాన్నిప్పుడేం అడగకు" అని మోక్షకి సైగ చేయడంతో ఇక మోక్ష అక్కడితో ఊరుకుంది. "ఏంది బావా మీ అన్నా చెల్లి సైగలు" అని అడిగాడు జై. "మాదేం లేదురా మీ చెల్లికే బాగా బలుపు వచ్చి కొట్టుకుంటుంది. అసలు మాట్లాడడమే మానేసింది మాతో" అన్నాడు విక్రమ్. "అంతగా ఏం చేసింది బావా మా చెల్లి? పోయి దాన్నే అడుగు పోరా చెప్తుందేమో నేను కూడా వింటాను" అన్నాడు విక్రమ్.
"నీకు చెప్పందే నాకు చెప్తుందా బావ" అన్నాడు జై. "కదా! మరి మూసుకొని ఉండు" అని "క్లాస్‌కి వెళ్ళండి" అనడంతో అను, మోక్ష క్లాస్‌కి వెళ్ళిపోయారు. అలా కాలేజీలో రోజులు నెమ్మదిగా సాగుతూ ఫైనల్ ఎగ్జామ్స్‌కి చేరుకున్నారు విక్రమ్ వాళ్ళు ఈ 3 నెలల్లో. ఇక కాలేజ్ అయిపోతే మహేంద్ర గారు ఆఫీస్ బాధ్యతలు విక్రమ్‌కి అప్పగించాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మనోడికి మాత్రం యూఎస్‌లో ఉన్న వాళ్ళ బ్రాంచ్‌లో కొన్ని రోజులు జాబ్ చేయాలి అని చాలా పెద్ద కోరిక. మరి దానికి మహేంద్ర గారు ఏమంటారో చూడాలి. అలా విక్రమ్ బ్యాచ్ అంతా కూడా ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాసేశారు. ఇన్ని రోజుల్లో వైశాంక్ కూడా మన అనుని పడేయడానికి బాగానే ట్రయల్స్ వేశాడు. లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయాక కూడా అనుని కలిశాడు వైశాంక్. ఏమైంది అను? నేను చెప్పిందేం చేశా? ఒక్కసారి నా ప్రపోజల్‌కి ఒప్పుకోరా! నిన్ను నా ఇంటికి మహారాణిని చేస్తాను. ప్లీజ్ అను అన్నాడు వైశాంక్. నాకిష్టం లేదు వైశాంక్ గారు. ప్లీజ్ ఇంకొక్కసారి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే కాలేజ్‌లో సీనియర్స్ కోసం ఏదో ప్రోగ్రామ్ ఉండడంతో కాలేజ్‌లో అందరినీ ఆ రోజు తప్పకుండా రావాలి అని చెప్తారు ప్రిన్సిపల్ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.